కథలు లాగుతారు కదా, అది చక్రాలు చూడండి ఇక్కడే ఉన్నాయి. అయితే వేరే లెవెల్ ఉంది. మనసులో ఏ ఫీలింగ్ లేక ఏ బాధ లేకున్నట్టు ఉంది హాయిగా. నేను ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఇక్కడ మర్చిపోతాం. ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు మనకి. లొకేషన్ వేరే లెవెల్ ఉంది, చెప్పక్కల నేను ఇది. మనం అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాం పూరి రైల్వే స్టేషన్కి. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చిందంటే మనమైతే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తాం. మనమైతే నేనైతే ఈరోజు అట్నే వెళ్ళేది 2000. నెక్స్ట్ థింగ్ వచ్చి ఏంటంటే ఇప్పటి నుంచి వెళ్ళాలి అనుకుంటా ఉండేవాడిని. అది ఈరోజు నెరవేరింది సక్సెస్ఫుల్గా. మనమైతే భీమవరం నుంచి రాజమండ్రి నుంచి వేరే ట్రైన్ ఎక్కాలి, ఎందుకంటే జనరల్లో ఖాళీ ఉండదు కదా. ఫైనల్గా రీచ్ అయిపోయాం ఇక్కడికి, భీమవరం రైల్వే స్టేషన్ కాడికి. మనం వెళ్ళి టికెట్లు తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే 40 రూపీస్ పడుతుంది టికెట్ రాజమండ్రి దాకా. ఇప్పుడు దాకా ఓవరాల్గా ఖర్చు పెట్టింది 90 రూపీస్, ఇంకా 1900 10 రూపీస్ మినిమం మన దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ అంటే రాజమండ్రి టికెట్ అంతా కనుక్కొని అక్కడ వాటర్ బాటిల్ అవి తీసుకున్నాం. ఇంకా సెకండ్ ఏంటంటే మన ఇంటికి నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం, ఎందుకంటే డబ్బులు సేవ్ చేయాలి కదా. సో చిన్న ఇక్కడైతే ఖాళీ లేదు, చూసినాం. మన ట్రైన్ గురించి పెట్టి వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు మనకి. అతను నాకు సీట్ దొరికింది అన్న వల్ల మనకి. తనకు వచ్చిన విధానం చూసి అయినా సరే ఆనందంతో మాట్లాడినారు చూడండి. గట్టిగా మాట్లాడిన ఏమనుకోకండి, మీకేమనిపించిందో అదే కామెంట్ చేయండి తప్ప వేరే విధంగా కామెంట్ చేయకండి. మనకైతే ఇప్పుడు దాకా ఏం ఖర్చు 295 రూపీస్ అయింది, అండ్ ఆటో ఛార్జెస్, అండ్ 205 అయింది రాజమండ్రి టు పూరి. నెక్స్ట్ భీమవరం టు రాజమండ్రి 40 రూపీస్ అయింది, మొత్తం 295 అయింది మనకి. ట్రైన్ అయితే ఖాళీ లేని వల్ల మా మేనల్ని ఫోన్ చేస్తాడు, తెచ్చిచ్చాను నాకు. చాలా థ్యాంక్ యూ రా మేనలుడా. మనమైతే ఇష్టపూరం దాటుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ వచ్చి ఇంకా 5-6 స్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ట్రైన్ అంతా ఇప్పుడు ఖాళీ అయిపోయింది మొత్తం. బేసిక్లీ చూడండి ట్రైన్ ఖాళీ. ఈ అన్న మాత్రం మన సీట్ ఇచ్చాడు, ఈ ప్లేస్ ఇచ్చింది అన్న. ఇప్పుడు మనం పైన పడుకున్నాం, ట్రైన్ ఖాళీ అయిపోయింది. అందుకని కింద తీసుకుంటాం. నిద్ర వస్తుంది పక్క వేరే లెవెల్లో. నాకైతే నేను ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఏమైందంటే, నేను మా బామ్మద్ది గారు టికెట్లు తెచ్చినప్పుడు ఏమైందంటే, టికెట్లు కానీ తీసుకున్నా వెళ్ళిపోయిన వేరే వాడు వచ్చాడు. వచ్చి అన్న తీసుకున్న వాటర్ బాటిల్ ఇచ్చాడు. మనకేమనుకుని తీసుకున్నా తర్వాత మళ్ళీ ఇస్తున్నాడు. మైండ్ పోయింది, నాకు ఫీజు దగ్గర వెళ్ళిపోయింది. నాకు అలవాటు లేవని నా అక్కడేమో వేరే వాళ్ళు కానీ ఇచ్చే అన్నాను. సరే అని ఇచ్చాడు. మైండ్ ఫీజు దగ్గర పక్కన వాళ్ళందరూ 9 తింటున్నారు, మళ్ళీ తింటున్నాను బాగా అడుగుతున్నారు. నాకు అలవాటు లేదన్నా ఏంటలా తీరింది. నెక్స్ట్ ఏంటంటే పొద్దున్నే కూడా ఏదో తెలియలేదు. అక్కడ వచ్చి ఏమైందంటే నాకు ఏమో కాన్పురా కానీ వస్తున్నాడు ట్రైన్లోకి. ట్రైన్లో అమ్మకూడదు అని ఉంటుంది. ఒడిశా దాటినన్ని ట్రైన్ అదే ఒడిశా ఎంటర్ అవుతుంది కదా, ఎంటర్ అయినన్ని అమ్ముతారు. ఫీజు దగ్గర అయిపోయింది. ఏమో ఏంద్రా బాబు అనుకున్నా. ట్రైన్ అయితే ఇప్పుడు చాలా ఖాళీ. ఇప్పుడు ఎవరు లేరు రీజన్. పనులు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి, వేరే టైంకి వస్తుంది నాకైతే. అండ్ ట్రైన్ ప్లస్ గ్రీన్ ఏరియా ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి మీరే. ఇది ఇప్పుడు దాకా ఆయనకొచ్చు 345 రూపీస్. అండ్ భీమవరం టు పూరి రైల్వే స్టేషన్ దాకా. నెక్స్ట్ స్టేషన్ పూరి రైల్వే స్టేషన్. మనం దిగిపోయి అక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్దాం. మొత్తం టోటల్కి వచ్చి ఎంత ఉందో లాస్ట్ దాకా చూడండి. మనమైతే కొన్ని గంటల్లో పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నేను వచ్చానే లేదు, నాకైతే కొద్దిగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పొద్దున్న ఫుడ్ లేకపోయినా ఇది లేకపోయినా అంత ఇబ్బంది పడాల. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రైన్ పడుతుంది. రైన్ ప్లస్ ట్రైన్ జర్నీ చుట్టూరు వ్యూ చాలా బాగుంది. కొద్దిగా సపోర్ట్ చేయండి నన్ను అయితే. నేను మంచి వీడియోలు తీస్తూ ఉంటాను. ఒక 2 గంటల ట్రావెలింగ్ చేస్తే 10 నిమిషాలు ఇలా క్రాసింగ్ వల్ల ఆగాల్సి వస్తుంది. ఇంకా 10 or 20 కిలోమీటర్స్ ఉంది రైల్వే స్టేషన్కి. పక్కన నిద్ర వచ్చేస్తుంది కొమ్ముకుంటా. ఇదే నేను వెళ్ళేది ట్రావెలింగ్ ఓన్లీ బ్యాచులర్స్ మాత్రమే. అంటే బ్యాచులర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ టెంపుల్కి వెళ్ళాక ఎక్కడ తీసుకుంటే బాగుంటాయి అని చెప్తాను. కానీ ట్రావెలింగ్ పరంగా అయితే నేను జనరల్ ఎక్కుతాను కదా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని. ఓకే రిజర్వేషన్ కూడా తీసుకుని వెళ్ళిపోవడం అయితే మీరు మీకు కామెంట్ బట్టి ఉంటుంది. ఆ టైప్ అనమాట, ఆ టైప్ వెళ్తా. ఓన్లీ జనరల్ అనమాట, జనరల్ వెళ్తా. మీరు ఏమంటారు సార్ కామెంట్ చేయండి. మనం అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాం పూరి రైల్వే స్టేషన్కి. ఫైనల్లీ పూరి రీచ్ అయిపోయాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటారు, ఇక్కడ నుంచి ఎలా ఆలోచించాలి. ఇక్కడ చాలామంది చెప్తున్నారు డేంజర్గా ఉంటుందంట అన్న చెప్తున్నాడు మనకి.
సిఎఫ్ ట్రైన్ ఎక్కాం, అంటే ఓడిసీ లోకల్ ట్రైన్ ఎక్కాం. మనం అయితే ఇప్పుడు ట్రైన్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను బాత్రూమ్స్ అని చూద్దామా, హిందీలో కానీ మన రిస్క్. నెక్స్ట్ ఇంకొచ్చి మనం కిందకి వెళ్దాం, చందాపూర్ వెళ్ళాలి మనం ఇప్పుడైతే ప్రజెంట్. అక్కడి నుంచి ఒకరు కలుస్తున్నారు మన స్పెషల్ గెస్ట్, అంటే మన స్పెషల్ గెస్ట్ కాదు, మామూలుగానే అన్న నేను కలిసి వస్తాం పూరి టెంపుల్కి. చలో మరి వెళ్దాం. అయితే ఇప్పుడు వచ్చిన ట్రైన్ నెంబర్ వచ్చి 17480 ట్రైన్, అదే తిరుపతి టు పూరి. మన భీమవరంలో ఒక రోజే ఉంటుంది, అంటే డేకి ఒకసారి ఉంటుంది ట్రైన్, ఏ ట్రైన్ ఉండదు మనకి. బట్ అది ఆ ట్రైన్కి వచ్చాం మనం. అయితే ఇది జగన్నాథ్ టెంపుల్, ఇది ఇన్ఫర్మేషన్ చూడండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ థింగ్ వచ్చి నాకు చాలా ఎగ్జైటింగ్, అంటే క్రేజీగా ఉంది అంతా చూస్తుంటే, నాకైతే బాగుంది. బాగానే జగన్నాథుని దర్శనం చేసుకుంటాం. ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చి 6 అది. సో అదే చాలా బాగుంది. ఇక్కడ ఎంత ఉందంటే బయట ఎంత ఉంటుందో చూద్దాం గుడి దగ్గర. నాకైతే చూస్తుంటే టికెట్ తీసుకునే దానిలో లేదు, చూస్తుంటే ఏమో టికెట్స్ అన్నీ ఇక్కడ తీసుకునేది. ఇంతమంది ఉన్నారంటే మైండ్ పోతుంది నాకైతే. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి పూరి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, లేదా 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను వేరుకుని అలా అడ్రస్ చేస్తే జస్ట్ 10 కిలోమీటర్లకి 500 అన్నాడు. ఏదో 5 రూపాయల బిల్లు చెప్తాడు సార్, చెప్పండి నాకు ఫీజులు ఎగిరెళ్ళిపోయినాయి. 5 రూపాయలు 500 అన్నాను. 500 పోయి అన్నాడు. మనకి మామూలుగా హిందీ రాదు అనుకోండి బేసిక్లీ. అదే నేను మైండ్ పోయింది. జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వచ్చేటప్పుడు. ఆటో స్టాండ్ దగ్గర ఎక్కకండి, ఆటో స్టాండ్ దగ్గర అని చెప్పి బస్ స్టాండ్కి అని చెప్పి బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి ఎక్కండి. అక్కడ కానీ తెలియకపోతే ఎవరైనా నడితే ఎవరైనా చెప్తారు మనకి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన బస్ స్టాండ్కి నడుచుకుంటా. మనమైతే ఆటోలోనే తిన్నాం, 60 రూపీస్ తీసుకున్నారు మనకి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి 20 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం, మొత్తం 80 రూపీస్. నేనైతే ప్లానింగ్తో వచ్చాను, ఎందుకంటే అన్న 2-3 రోజుల్లో పూరి రీచ్ అయిపోయే ముందు మాత్రం నాకు ఫోన్ చేశాడు, రాము రీచ్ అయిపోయిందని వస్తామని అడిగాడు. అంటే నేను చెప్తేనే చేశాను కాల్, తప్ప వేరే విధంగా ఏం చేయలేదు నాకు కాల్. నేను వైజాగ్ నుంచి వెళ్ళే ముందు మాత్రం ఫోన్ చేసి మరి చెప్పా, అంటే అక్ చేసిన మరి చెప్పన్నా పూరి వెళ్తే మాత్రం చెప్పన్నా నేను వస్తాను, ఇప్పుడు రాలేదు టెంపుల్కి. సరేలా చెప్తాను ఆ టైంని వచ్చి అన్నాడు. మనకైతే ఈరోజు కుదిరిన వాళ్ళు ఈరోజు వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నీకైతే చాలా చాలా రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఫోన్ చేయరు, మనకి ఫోన్ చేయన్నా ఏంటో నడిచి వెళ్ళిపోయాడు, ఏం ఫోన్ చేస్తాం అనుకుంటారు కదా. అన్న మాత్రం రెస్పాన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. నాకు ఓన్గా పుట్టపోయినా సరే అది అన్నీ అని పిలుస్తాను నేను. ఇది మీరా సో మెయిన్గా ఏంటంటే ఎప్పుడు పిలిచినా వస్తున్నాడు మనోడైతే, ఒక బ్రదర్ లాగా. థ్యాంక్ యూ రా. సో మనోడికి కూడా ఫస్ట్ టైము, నేను కూడా ఫస్ట్ టైము ఇటు పూరికి అయితే. సో టెంపుల్కి వెళ్ళడానికి వెయిటింగ్. మెయిన్ ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం అవుతుంది మనకి. హిందీ కొంచెం కొంచెం అన్న రావాలి, లేకపోతే కష్టం. ఇంగ్లీష్ ఏంటంటే అసలు ఎవరు మాట్లాడతలేదు, అది ఏదో మేనేజ్ చేస్తాం అలా. ఏదో గడవాలి కదా పూరి గురి దగ్గరికి వెళ్ళి లాగ్ అయితే ఫినిష్ చేద్దాం. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాడ్జ్ తీసుకోవాలి, లాడ్జ్కి ఎంత అవుతుంది ఇది అవుతుందని మొత్తం వివరంగా చెప్తా. యాక్సెస్ చూసుకోవచ్చు, నరేంద్ర పశువునీర్ అని ఉంది, అంటే ఇక్కడ ఉన్న లొకేషన్ అది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటారండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటారా, ఇది మ్యూజిషియన్ వాటర్ ఫాల్స్ అంట, వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఆ మూల నుంచి ఈ మూల దాకా కూర్చుంటుంది, దాన్ని ఎంజాయ్ చేస్తుంది ఫీల్ని. అంటే పెడతారు కదా ఏదోటి మంచిగా, అప్పుడు మాత్రం చూడండి మా వేరే లెవెల్ ఉంది. నాకు చూస్తే కదా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటారా, చూడండి ఒకవేళ జనాలు ఉంటాయి ఎలా ఉంటుంది చెప్పండి, మీరే ఆలోచించండి. థింక్ యువర్ మైండ్. చూడండి మారుతూ ఉన్నది, బొమ్మలు మాత్రం వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటారా, పక్కన వాయిస్ అండ్ అక్కడ బొమ్మలు చూస్తుంటే వేరే లెవెల్ ఉంది. చూడండి కనపడుతుందా మీకైతే వాటర్లో. సో చిదంబరం అనేది వెళ్దాం. సరే ఇన్ని లాడ్జ్లో ఉంటే దేనికి వెళ్తారు చెప్పండి. మనం అయితే నెట్టుతా ఉన్నాం, మనమైతే దేనికో దానికి ఏదో ఒకటి మంచిగా తక్కువ మన బడ్జెట్లో తీసుకుంటాం ఏదైనా. పెద్ద ఊళ్ళో నెతికి సాల్వ్ అయిపోతుంది మాకైతే రూము. పబ్లిక్ 100, 200, 300, 400 అంతా ఉన్నాడు. ఏమైనా నవ్వు వస్తుంది, ఎందుకంటే మన భాషలకు అర్థం అవ్వదు కదా. మరి అయితే రూమ్ అయితే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే లాడ్జ్లు అండ్ డామిటరీస్ అయ్యి ఉంటారు, అవి ఎక్కువ ఉన్నాయి. మేమైతే రూమ్ తీసుకుందాం అనుకున్నాం, ఇద్దరు ఉన్నాం కాబట్టి. అంటే ఫోన్స్ ఉన్నాయి కదా, ఐఫోన్ అంతే ఐఫోన్, మళ్ళీ ఛార్జర్స్ ఇవి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా లాడ్జ్కి అయితే వెళ్ళకండి 90%. నెక్స్ట్ థింగ్ నేను అయితే రూమ్ ఖచ్చితంగా నెత్తికి
చూపిస్తా. ఓన్లీ మన బడ్జెట్లో మాత్రమే నేను చూసినందుకే నడుస్తూ ఉన్నాను. ఇప్పుడు దాకా 3 or 4 కిలోమీటర్స్ దాకా నడిచాను. కాబట్టి ఇంకా మందిర్ పక్కనే ఉంటాయి మనకి లాడ్జ్లు, రూమ్స్. సో మనం వెళ్దాం ముందుకి. అయితే రథాల్లో లాగే వీడియోలు ఉంటాయి కదా పూరి జగన్నాథ టెంపుల్. ఆ రోడ్డు వచ్చి ఇదే మొత్తం ఉంది, ఇదే జగన్నాథ రథాలు. నెక్స్ట్ థింగ్ వచ్చి వెళ్దాం. రూమ్ లేదు ఉన్న దొరకట్లేదు. పోలీసు బాబులే వేస్తున్నారు ఇక్కడ. మనకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, అలాగే అయిపోయింది మా పరిస్థితి. అయితే అది టెంపుల్, అది లేవో ఉంది ఇక్కడ. నెక్స్ట్ అయితే రూమ్కి వెళ్తాం. ఒక భయంగా వెళ్ళాలి, మామూలుగా వెళ్ళాలో తెలియట్లేదు మాకైతే. కొంచెం స్కామ్లు జరుగుతాయి కదా, అదే భయం వేస్తుంది. అయితే రూమ్ అయితే 600 పడ్డది అండ్ 12 hours. ఇక్కడ అడ్రస్తో మరి తీసుకున్నారు. ఆధార్ అడ్రస్ ఇచ్చాం మనమైతే. నా ఆధార్ కార్డులో పేరు ఏముందో, నెంబర్ ఏముందో చూసి ఇస్తున్నారు రూము. మనకి 2 daysకి ఎంత అయిందో చెప్తారు. అయితేనే చూద్దాం మరి. అయితే మనం ఈ టైం ఎంటర్ అయ్యాం. మార్నింగ్ ఈ టైం ఓకే. 2 days टोटल अमाउंट 2 days 1200. ठीक है भाई, बोलो एड्रेस, बोलो एड्रेस, बोल किस एड्रेस. हाँ, श्यामगंज लेन ग्रांड रोड पूरी. सम्मगंजन रोड, श्यामगंज बसंत रोड. श्यामगंज गली, వినాయక నివాస్ బస్. పూరి టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది, అదే టెంపుల్ దగ్గర ఉంటుంది. ఇక్కడైతే విజిట్ ఉన్నాను. ఎందుకంటే మనకి 600 రూపీస్ పడ్డది. అంటే ఈరోజు 8కి అంటే 8 o'clock వస్తాం కదా నైట్. అండ్ మార్నింగ్ ఏఎం అంటే 9కి అలా మాత్రం మనకి 600 చార్జ్ చేస్తాం. మళ్ళీ రేపు 9 నుంచి మళ్ళీ ఎల్లుండి 9 దాకా 600 అంట. 2 daysకి 1200 తీసుకున్నాం మనకి. రూమ్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి. అమ్మా వచ్చి చాలా తక్కువ కట్టాను రూమ్. నెక్స్ట్ థింగ్ వచ్చి కార్డ్, ఇది నెంబర్ ఉంది, నెంబర్ కూడా కాల్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇతనే ఓనర్. మీరు జాయిగా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. 2 daysకి మనకి 1200 రూపీస్ పడుతుంది. అలాగే నెంబర్ ఏమైనా కావాలంటే ఇది నెంబర్ చూసుకుని ఆల్రెడీ చెప్పాను. మనకి ఇంకోసారి కూడా చెప్తున్నా. మనం అయితే పైకి వెళ్దాం. పైన ఇచ్చాను మనకి మామూలు నుంచి రోడ్లో ఉంది. అమ్మా ఎన్ని ఎక్కడ రారే, పొద్దున్నే నెలకి ఇప్పుడు నెలకి అంటే మన నెత్తగాలి కదా. బయట అడిగితేనేమో ఎంత 2000 అలా చెప్తున్నారు లాడ్జ్లలోని. మన అలాంటి ఇట్లో ఉండలేం కదా, మనం మిడిల్ క్లాస్ అని. మనకైతే ఒక రోజు ఉండి పని అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్కైనా బాగుంటుంది రూమ్ అయితే చూపిస్తాను రండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగుంటుంది రూము. నెక్స్ట్ థింగ్ ఏంటంటారా, 600 పడ్డదంటే ఒక రోజు సరిపోదు మనకి. నైట్ తానేసి మార్నింగ్ గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేలాగా ఆయేసించాలి. మనకి తీసే రూమ్ ఇచ్చారు. చెప్పులు బయట పెట్టుకోమన్నారు వాళ్ళని. రూమ్ అయితే ఇదే, నేను నాగేశాను రూమ్ కాబట్టి రూమ్ అయితే బాగుంది. అయితే మంచిగా తానం చేస్తాం. అందుకే దుక్కు అలా ఎగిరాలుతుంది మాది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అర్థం కూడా మాగలేం మచ్చల కింద అయిపోయింది అన్న డ్రెస్. అది నేనే వేసుకుందాను ఎందుకంటే మనం ఆల్రెడీ బ్లాక్, ఆ బ్లాక్కి వైటే కాదా కరెక్ట్. అంతే కదని బట్టలు కొని కామెంట్ చేయండి. బాగుపోయింది టెంపుల్కి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న డ్రెస్ జిగిల్ అనిపించాలి కదన్నా. ఇన్నాళ్ళు కష్టపడ్డా కదా. ఇంటి నుంచి 1 month 2 months నడుతున్నారు కదా. మరి జిగిల్ అనిపించాలి కదా ఇన్నాళ్ళకైనా బట్టలు మంచిగా. అంతేనా? సరే మరి మనైతే వెళ్దాం. మూసేసే టైం అయింది, ఇంటికి వెళ్తున్నాం కొంచెం ఫాస్ట్గా. రేపు ఫుల్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ అక్కడ ఎండింగ్ ఇచ్చేసి వచ్చేస్తాం అంతే. టెంపుల్కి వెళ్తా ఉన్నాం. జనాలు మాత్రం గట్టిగానే ఉన్నారు కదా. నైట్ 9 అయినా సరే 8:30 అనుకుంటుంది మేబీ. అందరు చూడండి ఎలా ఉందో, బిల్లం మెచ్చుతుంది కదా. చూసుకోవచ్చు చిన్న చిన్న ఉన్నాయి చూసాను. జెండా ఇటు సైడ్ వెళ్తే అయ్యే పైన జనం మాత్రం తిరుగుతుంది. చెప్తారు కదా రియల్ అది మాత్రం. అయితే టికెట్ వచ్చి ఫ్రీగా ఇచ్చారు చెప్పులది. ఇక్కడ ఫ్రీగా పెట్టుకోవచ్చు, డబ్బులకి ఏమీ లేదు. అండ్ లైన్కి వెళ్ళడం లేదు. మరి చూద్దాం మరి వెళ్ళి ఏమంటారో లేదా ఖర్చులో తెలీదు. చూద్దాం. నేను అన్నీ అయితే వెళ్తా ఉన్నాం. ఫైనలీ రీచ్ అయిపోయాం సక్సెస్ఫుల్గా పూరి టెంపుల్. అంటే లోనికి ఫోన్ ఇవ్వడం లేదు, కొద్దిగా సార్ని కన్విన్స్ చేశాడు నాగేష్. దానివల్ల మాకు కొద్దిగా పర్మిషన్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ లాగ్ ఎక్కడితో ఫినిష్ చేయట్లా. ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళాలి. నేను ఎంత వచ్చిందో అది ఫుల్ డీటెయిల్స్ పెడతా. నెక్స్ట్ థింగ్ వచ్చి కొద్దిగా ఫొటోస్ దగ్గరగా రిచ్గా దిగి
బాయ్ చెప్పండి. ఇటు తిరుగుతుంది అండ్ హాఫ్ ల్యాక్ కూడా ఇటు సైడ్ తిరుగుతుంది. కొద్దిగా కొంచెం చేంజ్ ఉంది అంతే తప్ప అంటే అంత అలా పురాణాల్లో చెప్పినంత అంత లేదు. నెక్స్ట్ చాలా కూడా అలాగే ఉన్నాయి చూడండి. అటు ఎట్లా తిరుగుతుంది, ఇది ఇటు వెళ్తుంది అండ్ అది అటు వెళ్తుంది. ఒకవైపు అంద మొత్తం అంతని. మరి చాలామంది చెప్పారు మరి ఇలా వల్ల అని, అదేం కాదనుకుంటా. లైటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది, వేరే లెవెల్ ఉంది ఇప్పుడు అంతానే. నేను ఇప్పుడు తాను చేసిన చింపు జుట్టు కింద అయిపోయింది. ఇంద్రబాబు నా జుట్టు. ఇది ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ మంది. లైటింగ్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక మనసులో ఎన్నో అనుకుని వస్తాం, అవి ఏమి అనిపిస్తుంది ఇక్కడ వచ్చి. మన ఫీల్, మన మైండ్ సెట్ అంతా వేరే దాంట్లోకి వెళ్ళిపోద్ది. అది నేను చెప్పక్కల్లా మీకు. అయితే వేరే లెవెల్ ఉంది. మనసులో ఏ ఫీలింగ్ లేక ఏ బాధ లేకున్నట్టు ఉంది హాయిగా. నేను ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఇక్కడ మర్చిపోతాం. కథలు లాగుతారు కదా, అది చక్రాలు చూడండి ఇక్కడే ఉన్నాయి, పెద్ద పెద్ద చక్రాలు. నెక్స్ట్ నేను లోనికి వెళ్తే లేదు, ఇటు సైడ్ లోనికి వెళ్ళకూడదు అనుకుంటా. చక్రాలు అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. మనమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం పూరి జగన్నాథ్ టెంపుల్. అండ్ రేపు మార్నింగ్ అయితే మనం దర్శనానికి వెళ్దాం. సో టెంపుల్ అయితే చూడండి, నైట్ టైం ఎలా లేదంటాం అంటే ఉందే, మనం వెళ్తాకి లేదు ఇప్పుడు ప్రజెంట్. వచ్చు బ్యాంక్ పక్క సుందరం ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు అయితే మనకి రూమ్ బుక్ చేస్తారు. నేను వచ్చి వంట ఎక్కాడు మంచిగా, మనం ఎక్కితే మనకి భయం కాదు, మనం ఎక్కలేదు. మీ ఆలోచన జనాలు అయితే వేరే లెవెల్లో ఉన్నారు. అసలు ఊహించిన వైజాగ్ బీచ్ ఎక్కువ ఉంటారు అనుకున్నాం మేమైతే. వైజాగ్ అయినా డబల్ అండ్ అవర్. మాకైతే దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పొద్దున్న మాత్రం కొద్దిగా డబ్బులు అడిగితేనే ఉన్నారు అందుబాటులకి. అంటే మనం ఏ అడ్రస్ అడిగినా ఏ ప్రసాదం ఇచ్చి 100 ఇది అన్నారు. మనమైతే లేవని చెప్పి వచ్చేసాం స్కిప్ అయ్యి. సో జయ జగన్నాథ స్వామి. ఇక్కడతో లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను నేనైతే.